సార్ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 40 రోజుల్లో రాష్ట్రం మరో బీహార్లో తయారైంది, అల్లకల్లోలంగా మారింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలన్నీ ఢిల్లీలో ఎండగడతామని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేశారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మీ పార్టీకి ఇది చాలా డ్యామేజ్ కాదంటారా? ఇలా ఢిల్లీ అప్పుడే ఈ 1 మంత్లోనే నేషనల్ ఇష్యూ అయింది. ఇది నేషనల్ ఇష్యూ కాదండి. ఢిల్లీలో ఎవరు నమ్మటంలో వీటి గురించి చేసే పనులన్నీ అరాచకాలని ఢిల్లీకి కూడా తెలిసిపోయినాయి. వాడు A1 A2 ముద్దాయిలు, వాళ్ళు ముద్దాయిలు పోయి ఢిల్లీలో చేసి ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళని? వాడు పట్టుకోవడానికి కూడా ఎవడో అభిలేష్ యాదవ్ ఒకడు వచ్చాడు, వాడికి తెలియక వచ్చాడట. తర్వాత వాడు వచ్చినాక వాడికి వివరంగా చెప్పారు, చెప్తే అప్పుడు ఇటువంటి వాడు అని నోటి మీద వేసుకుని వాడు పక్కకి వెళ్ళిపోయాడంట. ఎవరు సంఘీభావం కూడా లేదు ఢిల్లీలో, వాడిని అసలు పట్టించుకునేవాడే లేదు ఢిల్లీలో. 40 రోజులు కాదు అసలు ఏం తెలిసింది? వాడు ఏదో అధికారం ఉంది, నేను ఇంకా ముఖ్యమంత్రి అనే హోదాలో మాట్లాడటమే కానీ వాడికి ఆ పాత జ్ఞాపకాలు పోలేదు, పాత రాజకీయాలు ఏం పోలేదు. వాడు అయ్యే చూసుకుంటున్నాడు, అలాగే ఉంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్నదాకా ఎలక్షన్ ముందాక హూ కిల్డ్ బాబాయ్ అన్నాడు, మరి ఇప్పుడు హూ కిల్డ్ ఏపీ? ఇదంతా ఎవరు సృష్టించారు విధ్వంసం? దీన్ని ఎండగడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శతం చేస్తున్నాం కదా. వాడు ముందు వాళ్ళే చంపుకున్నారు. చంద్రబాబు పార్టీ వాళ్ళు వాడి మీద అంటగట్టడానికి, కానీ వాళ్ళే చంపుకున్నారు. వాళ్ళు 2 వర్గాలు ఒకటే. వాడిని జైల్లో పంపించాడు చచ్చిపోయినాడు. వాడి గురించి వీడికి కక్ష పెంచుకున్నాడు. వీడు గంజాయి రాష్ట్రం అయిపోయింది కదా మంది, ఆ గంజాయి దాగి గంజాయిలో ఏమని తెలుస్తున్నాడో వాడికి తెలియదు. ఆ మత్తులో పోయి వాడిని చంపేశాడు. వాళ్ళిద్దరూ ఒక పార్టీ వాళ్ళేనంట చివరిదాకా. తర్వాత మనస్పర్ధలు వచ్చి ఇటుపోయారు. ఏ పార్టీ అయితే ఏమి ఇప్పుడు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి విషయాల మీద నోరు మీద స్పందించలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోరు మీద వాళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేయలేరుగా, వీళ్ళు డైరెక్ట్గా పోయి చంపలేరుగా. వీళ్ళు చట్టం పని తాను చేసుకుపోతే నిదానంగా చూస్తారు. ఎక్కడ జరగాల్సి అక్కడ జరుగుతుంది. ఈ చంద్రబాబు అంటే వాడి అటువంటి ఓడి కాదు కదా. చంద్రబాబు అంటే పెద్ద మనిషి తరగానే డీల్ చేస్తాడు ఏదైనా కానీ. ఆ ఢిల్లీలో పోయి కాల్ చేస్తే ఏదో పరిశ్రమలు రావని వాడి ఉద్దేశం కూడా. ఈ చంద్రబాబు పేరు మీద ఏ రాకూడదు, ఆంధ్రప్రదేశ్కి ఏం మంచి జరగకూడదు, స్టేట్ నాశనం చేయాలని వాడికి కంకణం కట్టుకొని వాడు చేస్తున్నాడు. చివరిగా మాట చెప్పండి, ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు నారా లోకేష్ గారు. ఆ రెడ్ బుక్ ఇదేనా రాజ్యాంగం అంటే? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ బుక్ పేరుతోటి భయభ్రాంతులు గురి చేస్తున్న ప్రజలు అంటున్నారు, అది నిజమేనా? అసలు రెడ్ బుక్ అనేది ఉందని అంటున్నాడు, కానీ రెడ్ బుక్ ఏమైనా చూపించారా? ఏమైనా ఉందా రెడ్ బుక్లో? ఆ పేర్లు ఏమైనా చెప్పారా? ఏమి లేదు కదా. వరకు రెడ్ బుక్ అని అన్నాడు, అప్పుడు వరకు వాడికి జాగ్రత్త చేయడానికి చెప్పాడు. పోలీసుల్ని వీళ్ళకి గందరగోళం చేస్తున్నారని వాడు చూపించాడు. కానీ రెడ్ బుక్ పెట్టి వాళ్ళు ఏమైనా ఏదించేది ఏం లేదు కదా. ఎవరిని ఏదించడం లేదు, ఎవరిని కక్షాదింపులు చర్యలు జరగట్లేదు. మళ్ళీ అంతకుముందు అందరూ చేసేవాళ్ళందరూ మళ్ళీ అక్కడే చేస్తున్నారు ఉద్యోగాలు. వాళ్ళందరినీ అప్పటికప్పుడేం మార్చలా, చాలా మంది పోస్టులు ఇంకా ఎవరు ఏం మార్చలా. అందువల్ల ఎక్కడ వాళ్ళు అక్కడే చేస్తున్నారు. చేస్తుంటేనే కదా ఇప్పుడు మదనపల్లి ఉంది. మదనపల్లి పెద్దిరెడ్డి వాడు ఉన్నాడంట, వాడి అనుచరుడు ఎవడు శుభ్రంగా తగలబెట్టాడు. వాడు అరాచకాలన్నీ బయటకు వస్తాయని. ఇక్కడ విజయవాడలో చెరువు కట్ట మీద తగలబెట్టారు, అరాచకాలు బయటకు వస్తాయని. ఇటువంటి సాంప్రదాయాలు వాళ్ళు నేర్పారు, కానీ తెలుగుదేశం నేర్పలేదు కదా. అంతకుముందు ఈ గోళ్ళు లేవు కదా అసలు.